ఈరోజు షష్ఠి పూర్తితో పాటు పదవి విరమణ కార్యక్రమం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాడ ఏదేమైనా నేను ఒక పల్లెటూరులో జన్మించి మొట్టమొదటిగా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో మొదటి మిత్రుడు నాకు సురేందర్. మరి గిరి వాళ్ళ ఫాదర్ గిరి అక్క వాళ్ళిద్దరు కూడా నన్ను ఒక కొడుకులాగా చూసుకునేవాళ్ళు. మరి అటువంటి ఫ్యామిలీ తోటి నేను హైదరాబాద్లో మరి చాలామంది అంటే అక్కలు కూడా అదే మహేందర్ మామ వీళ్ళంతా కూడా పెద్ద ఫ్యామిలీ. నిజంగా కూడా ఆ రోజు అంత పెద్ద ఫ్యామిలీ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నారు మా సురికి అని చెప్పి చాలా ఆనందపడేవాడిని. ఇంటర్మీడియట్లో మహబూబ్ కాలేజీలో మేము చదువుకున్నాం. మరి ఆ సందర్భంలో దాదాపు 81, 82 అప్పటి నుంచి మరి ఈ రోజు వరకు కూడా మిత్రులుగానే అట్లే ఉన్నాం. వాళ్ళ వివాహం కూడా 25 డిసెంబర్, మంచి మెమరీ, ఆ గుర్తుండే రకంగా. మరి ఆ రోజు పెళ్లి జరిగింది, క్రిస్మస్ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుండే రకంగా ఆ రోజు పెళ్లి జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. మరి అదేవిధంగా మరి శ్రీదేవి పద్మానాథ్ చెల్లెల్లాగా ఆ రోజు నుంచి కూడా మరి వాళ్ళని అట్లా కలిసిమెలిసిగా ఇంటి పోయిన అన్న బాగున్నావు అక్క అన్న బాగున్నావు అనే రకంగా నన్ను చూసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు పదవి విరమణ పొందినప్పటికీ కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇద్దరు కొడుకులు కూడా సెటిల్ అయ్యారు, మంచిగా బ్రహ్మాండంగా సెటిల్ అయినారు. వారు మంచి అట్లా కూడా నా కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో కూడా ఇండస్ట్రీస్లో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి అదేవిధంగా సెక్రటరీలో పనిచేసి కూడా మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి సురేందర్ గారు. మరి అటువంటి వ్యక్తి నాకు ఫ్రెండ్ కావడం నిజంగా కూడా సంతోషదాయకం. ఎందుకంటే దాదాపు 40-45 సంవత్సరాలుగా ఆయనతో పాటు నేను ఫ్రెండ్లుగా ఉంటూ మరి నేను కూడా అంచెలంచెలుగా ఎదిగిన. మరి ఆ రోజు స్టూడెంట్గా మరి హైదరాబాద్ వచ్చి ఆయనతో పాటు కష్టపడి పనిచేసుకున్న సందర్భంలో మరి ఈరోజు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుని 5 సంవత్సరాలు ఉప్పలు ఎమ్మెల్యే కూడా పనిచేసిన. మరి ఇప్పుడు ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మొన్ననే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. 2 నెలల 15 రోజులు అయింది బీజేపీ పార్టీలో చేరి. అంతకుముందు 24 సంవత్సరాలు ఉద్యమం బాటలో మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమం బాటలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఏది వచ్చినా కూడా నిజంగా ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మరి ఏది ఉన్నా కూడా మరి మామైనప్పటికీ కూడా మహేంద్ర అన్న మరి మాతో పాటు కలిసి పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. నేను కూడా చాలాసార్లు కరీంనగర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ వచ్చినా కూడా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా పనిచేసి మరి వాళ్ళతో పాటు కలిసిమెలిసిగా ఉన్న సందర్భాన్ని మెమొరీగా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఫ్యామిలీ నాకు దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. వారు మరి సువర్ణ అదేవిధంగా సురేందర్ గారు ఫ్యామిలీ రాబోయే కాలంలో బ్రహ్మాండంగా 100 సంవత్సరాలు ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళను 100 సంవత్సరాలు బతికే రకంగా భగవంతుడు ఆశీర్వించాలని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఇంకా కూడా రాబోయే కాలంలో మరి ఇప్పుడైతే పదవి విరమణ ఉంది కాబట్టి నాతో పాటు పనిచేయాల్సిందిగా ఆయన కూడా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకోండి. నేను సురేందర్ వాళ్ళ మేనమామను. ఈరోజు పదవి విరమణ చేస్తున్న మా అల్లుడు వాస్తవంగా చిన్నప్పటి నుంచి మేమందరం ఒకటే బ్యాచ్. వాడు నాకన్నా ఒక 6 నెలలు చిన్న. మేమందరం కలిసి చిన్నప్పటి నుంచి కూడా నేను మామగా కాకుండా వాడు నన్ను అరే మహేందర్ అని పిలుస్తాడు. అంటే మేనమామగా కాకుండా మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా ప్రతి విషయాన్ని కూడా మేము ప్రతిదాన్ని షేర్ చేసుకునే వాళ్ళం. మా అక్క బావ ఉన్నప్పుడు కూడా నేను హైదరాబాద్కి వస్తే ఏ పని ఉన్నా కూడా మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒక సందర్భంగా మేమిద్దరం అప్పుడు సైకిల్ మీద ఆ రోజులో సైకిల్ మీద కోటికి వెళ్ళి ఇంటికి కలర్ వేద్దామని కలర్ తీసుకొస్తున్నాం. ఆ టైంలో వాస్తవంగా ఆ టైంలో మేము ఇద్దరం చనిపోయే వాళ్ళం. ఆ టైంలో మతకల్లోలై కత్తులతో పొడుస్తుండ్రు. మేము సైకిల్ మీద ఉంటే మా మీద ఇట్లా పొడవడానికి వస్తే మేము కింద పడ్డాం. కింద పడితే మొత్తం అక్కడున్న ఆ పెయింట్ మొత్తం కూడా మా మీద పడ్డది. ఆ రోజు మళ్ళీ బ్రతికి జీవించినాం. మేము ఏ పని చేసినా మా అక్క బావలు అరే మీ ఇద్దరు పోకుండా మీ ఇద్దరు పోతే ఏదో ఒకటి అవుతుంది, మీ ఇద్దరు వేరు ఉండరా అనేవారు. కానీ వారు ఎంత చెప్పినా మేము ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫ్రెండ్గా ఒక మామగా వాని బాగోగులు చూస్తూ ప్రతి కుటుంబంలో కూడా అందరి యొక్క క్షేమ సమాచారాలతో పాటు అన్ని విషయాల్లో అందరం పాలు పంచుకుంటాం. అది పెద్ద కుటుంబం. మా ఫాదర్ మదర్కు 8 మంది ఆడవాళ్ళు 3 మగవాళ్ళం. 8 మందిలో మొదటి సంతానమైన మా వకులక్క గిరిబావ వాళ్ళ కుమారుడు వీనితో పాటు ఇద్దరు ఆడపిల్లలు శ్రీదేవి పద్మ కూడా చిన్నది. వీళ్ళిద్దరు కూడా మా ఇంట్లోనే పెరిగినారు. ఎక్కువ శాతం
వీడు చదువుకునే టైంలో కూడా కొరట్లలో మా అన్నయ్య గారి ఇంట్లో కూడా ఒక 2 సంవత్సరాలు మా అక్క వాళ్ళు కలకత్తా వెళ్తే మేమందరం కలిసి కూడా చదువుకున్నాం. ఎందుకంటే వాని పెళ్ళి అయిన తర్వాతనే నా పెళ్ళి అయింది. వాని పెళ్ళికి ముందు నా పెళ్ళి కాలే, పెళ్ళి అయిన తర్వాత అయింది. అంటే ఇవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం మా బావలతోని. మాకున్న 8 మంది బావలతో పాటు మేమందరం కూడా కలిసిమెలిసి మంచి జీవనాన్ని ఏ రోజు కూడా మాకు ఏ విషయంలో కూడా చిన్న పొరపచ్చాలు కూడా రాలే. ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ జీవితంలో ఇక ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మా కుటుంబం ఇది చాలు. మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఇచ్చిన దీవెన, మా అక్క బావ ఇచ్చిన దీవెనతోని ఈరోజు ఒక మంచి ఎదుగుదలకు ఎదిగినటువంటి మా సురేందర్ ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే మేమే పరిశ్రమ అవుతారా. నేను ఉద్యోగం లేకున్నా వాని ఎంబడి ఉండేవాళ్ళం. వాళ్ళ ఎంబడి ఇప్పుడు సుభాష్ అన్నట్టు, సుభాష్ చిన్నప్పుడు మేము డిగ్రీ చదువుతున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు హైదరాబాద్ ఊకే వచ్చేవాళ్ళం రామ్నగర్కు. సుభాష్ కానీ, మన రాజు కానీ, శ్రీనివాస్ కానీ, మనోహర్ కానీ వీళ్ళందరితో కూడా నేను కూడా తిరిగేవాడిని. వారితో దోస్తాను చేసి నేను సైఫాబాద్లో ఇక్కడ డిగ్రీ చదివాను. నాతో పాటు మా రాములు బావ కూడా, ఎందుకంటే మేమందరం కలిసి ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళం. కుటుంబంలో కాకుండా కుటుంబంలో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మేమందరం కూడా ఈరోజు కూడా అందరం కలిసిమెలిసి జీవిస్తూ ఒక మంచి పిల్లలకు కూడా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కనుక ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో సురేందర్ కానీ మా బిడ్డ సువర్ణ కానీ మంచి ఆలోచనతోని పిల్లలకు చేదోడుగా ఉంటూ కష్టాలు వస్తే కూడా ఓర్చుకునే విధంగా వీళ్ళకి ఆ దేవుడు వరం ఇవ్వాలని కోరుతూ, ఏదున్నా కూడా అందరం కలిసి మంచి పనులు చేస్తూ కుటుంబాలను మంచి చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అకేషన్లో మీ అందరికీ సందేశం ఇవ్వడానికి అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ మా అల్లునికి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటూ వాడు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. పిల్లలలో మా పెద్దమ్మ బిడ్డ కొడుకు సురేందర్. ఆ కుటుంబాన్ని కానీ మాకు సొంత అక్క బావ మేనల్లు మేనకోడలు లెక్కనే మెదిలినాం. వాళ్ళు కూడా మమ్మల్ని అట్నే చూసి ఇప్పటికీ మేము అదే సంబంధాలతోటి కలిసి ఉంటున్నాం. ఫంక్షన్లలో కానీ ఏదన్నా కానీ. చిన్నవాడైనా మేమందరం కలిసి పెరిగినాం. నాకున్న సంబంధం వేరే. నేను ఫస్ట్ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత మా అన్న దగ్గరనే ఉన్నా. అప్పుడు తర్వాత కూడా నేను లీడర్ అయినాక కూడా సుభాష్, సురేందర్ అందరు నన్ను బాపు బాపు అని అప్పుడు ఉంటుండే. నాకు కొడుకు అయినప్పటికీ మేమందరం ఒక స్నేహితుల్లాగానే పెరిగినాం. ఇప్పుడు ఇది చాలా ఎమోషనల్గా సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మంచి సత్ప్రవర్తనతో అందరితోని ఉద్యోగం అయినప్పటి నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ అధికారులు కానీ, వాళ్ళ ఆఫీసు అన్నిటితో కూడా చాలా దగ్గరగా తిరిగాను. అందరికీ సహాయం చేయడమే తప్ప అన్ని పనుల్లో వారికి సహకరించడమే తప్ప నాకు తెలిసి ఎవరితో పెద్దగా సహాయం తీసుకున్న అవసరం రాలేదు. అందరికీ ఒక తలలో నాలుకలాగా స్నేహితులు కానీ, కుటుంబాలకు సంబంధించిన బంధువులతో కానీ అందరికి కూడా ఒక మంచి ప్రేమ పాత్రునిగా ఈరోజు రిటైర్డ్ అయినా 61 సంవత్సరాలకు రిటైర్డ్ అయినా ఈరోజు కూడా మాకేమనిపిస్తుందంటే
మాకు ఒక చిన్న పిల్లవాడు, ఇంకా మా కొడుకులాగానే మాకు అట్లనే భావన ఉంది. ఇంకా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుండి కాబట్టి ఇన్ని రోజులు వారు కుటుంబానికి సేవ చేశారు పూర్తి జీతం తీసుకొని. రేపటి నుంచి సగం జీతం ద్వారా కుటుంబానికి సేవ చేస్తారు. పూర్తిగా కుటుంబానికి, భార్యకు, పిల్లలకు ఇంతవరకు లేని అవకాశాన్ని ఇప్పుడు ఫ్రీగా సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క రిటైర్మెంట్ జీవితం ఆరోగ్యాలతోని విలసిల్లాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఇప్పుడు పూర్తి సమయాన్ని కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు అందరికి కూడా ఇవ్వాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. రాములు బాబు నాకు ఇంటర్మీడియట్లో కొద్ది మార్కులు వచ్చినాయి, తక్కువ మార్కులతో పాస్ అయినా. డిగ్రీలో నాకు సీటు కావాలంటే ఏవి కాలేజీ పోతే సిటీ అని పోవని పంపిస్తే రాములు బాబు సాయంతో సురేందర్ తీసుకుపోయి కల్పిస్తే రాములు బాబు సాయంతో ఇమ్మీడియట్గా నన్ను బయటకు పంపించే వాళ్ళు లోపల కూర్చోబెట్టుకొని సీట్ ఇచ్చి బస్ పాసులతో పాటు అన్ని ఐడెంటిటీ కార్డులు ఇచ్చి పంపించిన విషయం నేను గుర్తు చేసుకున్నాను. రాములు బాబు నాకు ఆ సాయం అందించిండు. తప్పకుండా వారికి కూడా రుణపడి అని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. శ్యామల సురేందర్ అని మా చిన్ననాటి స్నేహితుడు. మేము 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటూనే ఉన్నాము. ఇతను రవీందరు, ఇతను సుబ్రహ్మణ్యం, ప్రకాష్, గౌరీ, నా పేరు గౌరీనాథ్. అలాగే మా శ్రీధర్ బాబు, కిషన్ సింగ్, రాజేంద్రం, వెంకటేష్ వీళ్ళందరూ వచ్చాము. మేము అటెండ్ అయ్యాం. మా చిన్ననాటి స్మృతులన్నీ మాకు గుర్తొస్తూనే ఉంటాయి. మేము చేసిన అల్లరి, వాడు చేసిన అల్లరి, మేమందరం చేసిన అల్లరి, వాడు చేసిన అల్లరి. ఇతను మా శ్రీధర్ బాబు, ఇతను రాజేంద్రం, ఇతనేమో శ్రీనివాస్, ఇతనేమో కిషన్ సింగ్. సో మేము ప్రతి వాళ్ళం అందరూ కలగలిపే మేము ఉంటాము. చిన్నప్పటి నుంచి మేము ప్రతి విషయంలోనూ, ప్రతి దానిలోనూ కలిసే ఉంటాము. కాకపోతే మెయిన్ మాత్రం మా రాజేంద్రం వీళ్ళది కిరాణా షాప్. ఈ కిరాణా షాప్ దగ్గర నుంచి మేము వెళ్ళి అక్కడ కొనుక్కుని వాడు తీసుకొచ్చి మాకిచ్చి చాక్లెట్లు ఇచ్చి అవి చేసి ఇవి చేసి కొన్ని దొంగతనంగా అదో మాట్లాడద్దు, కొన్ని దొంగతనంగా కూడా చాక్లెట్లు వాడి దగ్గర నుంచి దొబ్బేసినవి చాలా ఉన్నాయి. సో లెక్కలన్నీ మేము ఇచ్చేసాము ఆల్రెడీ. ఆ లెక్కలన్నీ ఎప్పుడో ఇచ్చేసాము వాడికి. సో అందరం బాగా సెటిల్ అయ్యాం. కాకపోతే ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకి మాదొక గ్రూప్ ఉంది, చిన్ననాటి స్నేహితులు అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి వాళ్ళు శుభోదయం అని పెట్టుకుంటాము. అలాగే ఎవరు ఒక 4-5 కలిసి మేము పార్టీలు చేసుకుంటూ ఉంటాం. అంటే ఓన్లీ పార్టీలు అంటే పొద్దున పూట లంచ్లే, రాత్రిపూట డిన్నర్లు కాదు, ఇతర పార్టీలు కాదు. సో అందుకని చెప్పేసి మేమంతా కలుస్తూ ఉంటాం. అందరికీ ఒకటేసారి కుదరదు కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క వాళ్ళ చొప్పున ఒక్కొక్క నలుగురు కలుసుకుంటూ ఉంటాం. ఏరియా వైజ్ని కలుసుకుంటాం. కాకపోతే 2008లో మా ఫ్రెండ్ గురించే కదా అంతా. మేమంతా అంటే మా ఫ్రెండ్ కూడా కలుస్తాడు. మెమరీస్ అంటే వాడు చిలిపివాడు చాలా. ఆయన మాకన్నా చిలిపివాడు, అలా చెప్పాలి. ఇప్పుడు మాకన్నా చిలిపివాడు, ఇప్పుడు చాలా కామ్ అయిపోయాడు. అది. సో అలాగా మేము కలుస్తూనే ఉంటాం. సో అందుకని చెప్పేసి రావడం జరిగింది. నిన్న కూడా కొంతమంది అటెండ్ అయ్యారు, అలాగే కొంతమంది ఈరోజు అటెండ్ అయ్యారు, నిన్న రాని వాళ్ళు. సో మా సాన్నిహిత్యం, మా స్నేహం చిరకాలం ఇలాగే ఉండాలని, వర్ధిల్లాలని దేవుణ్ణి సో అతని పదవీ విరమణ చేశాడని చెప్పేసి
మాకు అందరికీ సంతోషంగా ఉంది. గ్రీటింగ్స్ చెప్తున్నాం. శతమానం భవతి శతాయుషు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే మా స్నేహం గురించి ఇచ్చినాక ఒక పాట కూడా గుర్తొస్తుంది. అప్పట్లో వచ్చింది అది. ఒక చరణం పాడి ఒక పాట పాడతాం. అల్లాయే దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను. ఒక్క నేస్తం కావాలంటాను. తనననననన తననన తననననన తనన తననననన తననన తననననన. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమే మాకున్నది స్నేహమేరా పెన్నిది. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. గుండెని వలికించితే గుండెనే పలికించితే కోటి వేళలు తలుకుతాయి. నేతలే పండించితే మౌల గంటలు పొందుతాయి. బాధలను ప్రేమించు బాయి బాధలను ప్రేమించు బాయి నేది అన్నది నుంచి హాయి. స్నేహమేరా జీవితం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఈ పాట గుర్తొచ్చింది. అలాగే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే మురిసిన రోజు. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు. తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లో పాడుకునే ఒక పాట ఒకటి ఉంది. మా అందరికీ చాలా అభిమానమైన పాట. అందుకని ఆ పాటని కొత్తలు చెక్కినారు.
ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు. హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపుగా ఇంతమంది సభాసదులను చూస్తూ ఒక పద్యాన్ని పడుతున్నాను, ఆ పద్యంతో ముగిస్తున్నాను. నర్తనశాల చిత్రంలో అతిరథ మహారథులందరినీ పరిచయం చేస్తూ చెప్పినటువంటి పద్యం. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంధ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహిత. తర్వాత ఇప్పుడు మీరు అందరూ వినాల్సిన రెండు పాటల్ని ఇట్లే ఉండాలి, నమ్మసారి క్షమించాలి, ఏమనుకోవద్దు. ఘంటసాల గారు మీ ఆడవాళ్ళ గురించి పాట పాడారు, ఏం పాట చెప్పాడు? ఘంటసాల గారు సువర్ణ గారి గురించి, మీ అందరి గురించి, మా శ్రీమతి గురించి, భారతదేశంలో కూడా ఆడవాళ్ళ గురించి పాట పాడాడు. ఏం పాట చెప్పాడు? ఏం పాట చెప్పండి, మీరు చెప్పాడు, మీరు వినాలి పాట. ఏం పాట చెప్పాడు? వెలసిన ఆ దేవుని నీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని నీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. పతిదేవుని ముడిపించే పొలపులైనా జీవితమే పండించే నోముల బాధ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మధుమేగా మగవానికి మధుర భావన. చూడండి, ఆలయాన వెలసి ఆ దేవుని వీధి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సందర్శించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుల వీరునిగా పెంచే తల్లిగా సతియే కృషిమను కాచే దేవతగా సృష్టించిన దేవుడు తన కుమారుడా. ఆలయాన వెలసిన ఆ దేవుని వీధి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఘంటసాల గారు ఆడవాళ్ళ గురించి వాయిండు, అవునా? దేవుని విధము ప్రత్యేకత భార్యకు సౌభాగ్య చిహ్నము గుడిలో వెలసిన ఆ దేవుని విధము సతి సంతోషము పెంచే చల్లని నీడ సుఖశాంతులనందించే సురచిత జాల కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే పతిదేవుని
ఇక్కడికి వచ్చేసిన మా ప్రియమైన బంధువర్గానికి, గౌరవనీయులైన మిత్రులు, ఎవరు మిత్రులు, ముఖ్యంగా మా కుమారుడైన ఈరోజు రిటైర్ అయిన మా సురేందర్ వాళ్ళ మిత్రులకు సాధారణంగా స్వాగతం పలుకుతూ, వాళ్ళు వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా సురేందర్ గురించి 4 ముక్కలు నేను మాట్లాడతాను. వస్తావా? ప్రియమైన బంధువులకు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ముఖ్యంగా సురేందర్ గురించి చాలా వరకు అందరూ చెప్పారు. మా అరకాల శ్రీనివాస్ చెప్పిన తర్వాత మనం చెప్పిన దాని పెద్ద వాల్యూ లేదు, అయినా కూడా తప్పదు. ఒక్క నిమిషం. బంధుమిత్రులకు ఒకసారి నా తరఫున నమస్కారాలు, దేవుళ్ళు తెలుపుతూ, సామల సురేందర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, వాడు ఒక సంస్థ. నాకు ఉద్దేశం, మనం చూస్తున్నాము, నేను సురేంద్ర వాళ్ళ ఫాదరు వెంకటగిరి అన్నయ్య నాకు చాలా సన్నిహితుడు. మీరు నమ్మరు, మా ఉన్న 8 మంది సన్-ఇన్-లాస్ అంటే మా వియంకుల, మా క్రో బ్రదర్స్లో నేను అంత సన్నిహితంగా ఉండేవాడిని. ఈరోజు సురేందరు ఈ స్థాయిలో ఎదిగాడంటే, నా కళ్ళ ముంగట పెరిగిన సురేందర్ను నేను రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి 4 ముక్కలు మాట్లాడే అవకాశం కల్పించేందుకు ఆ భగవంతుని వేడుకుంటూ, సురేందర్కు అంత అవకాశం ఇచ్చిన నాకు, వీనికి 100 సంవత్సరాలను ఆయుష్ పోసుకొని వీడు బతకాలని, 100 సంవత్సరాలు దీవించాలని, 100 సంవత్సరాలు బతకాలని దీవిస్తూ, సురేందర్ గురించి 4 ముక్కలు నేను చెప్తాను. మనం జనరల్గా బుక్లో చదువుతాం, ఆమె పర్సనల్ మేనేజర్. పర్సనల్ అంటే వ్యక్తులను రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏ విధంగా మనం క్వాలిటీ, క్వాంటిటీ, క్వాలిఫికేషన్ చూస్తాము. హౌ టు రిటైన్ అని మనం పర్సనల్ మేనేజ్మెంట్ ఎవరైనా ఇచ్చారు. అరే, మన రాముకు తెలుసు, రామన్న పర్సనల్ మేనేజ్మెంట్ విషయంలో నీకున్న అవగాహన, నాకున్న అవగాహన, శ్రీధర్కున్న అవగాహనకి ఎవరు లేకపోవచ్చు ఇక్కడ ఉన్న వ్యక్తులలో. టు రిటైన్ ఏ పర్సనల్ మేనేజర్, what are the qualities you should maintain? You should have soft skills, okay? Then you should have dedication, determination and sincerity, okay? ఇవన్నీ ఉన్న వ్యక్తిలో నా కొడుకు సురేందర్, మా అన్నయ్య కొడుకు సురేందరు నన్ను మించిన ఎవరు లేడు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. దెన్ పీపుల్ వీ స్టడీ, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, దర్ ఇస్ సబ్జెక్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఏం చెప్తారు? దే టాక్ అబౌట్ వాట్ ఈజ్ యువర్, హౌ టు రిటైన్ ఎ పర్సన్, హౌ టు రిక్రూట్ ఎ పర్సన్, పర్సనల్ సైకాలజీ ఏంటిది అని చదవాలి. అవసరం లేదు. ఇక్కడ ఎన్సిక్లోపీడియా మావాడే ఉన్నాడు ఇక్కడ. సురేందర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్సిక్లోపీడియా. నిజంగా ప్రామిస్ ఐమ్ టెలింగ్ యూ, ద వే సురేందర్ హెస్ బ్రాట్ అప్, మా అన్నయ్యకు పెద్ద చదువు లేదు, కానీ ఈజ్ డివిటేషన్, వెరీ టెక్నికల్ మైండ్. మా ఉన్న వాళ్ళ మా కో సన్నిధిలో వెంకటగిరి అంటే మాకు చాలా గౌరవం. ఈ వాజ్ వెరీ హార్డ్ వర్కర్. పాపం కింద నుంచి స్థాయి నుంచి పైకి వచ్చి ఈ స్థాయిలో వీనికి తీసుకొచ్చాడు. ఈరోజు సురేందరు, నేను ఎందుకు ఎమోషనల్ ఫీల్ అవుతున్నానంటే, సురేందరు సువర్ణ గురించి చెప్పాలంటే అసలు దేర్ ఇస్ నో ఇంగ్లీష్లో డిక్షనరీలో మీనింగ్ లేదు. ఐమ్ టెలింగ్ యూ, నా కోడలు ఈజ్ నైటింగ్ బై మై డాటర్ లైక్ బంగారు. అది వాళ్ళు ఎంత అంటే ఇక వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇక మనకందరికీ. నిజంగా చెప్తున్నా, నా కోడలు అందరూ బాగానే ఉన్నారు. ఈవెన్ మా అరకాల శ్రీనివాస్ కోడలు కానీ, మా ఎవరన్నా కానీ, బట్ ఐఎమ్ టు దాట్ పెద్ద కోడలు సువర్ణ, షీ హెస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ టు బి నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. అది మన గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, అది వాళ్ళ లెక్క వదిలే ఆశీర్వాదం అనుకోవచ్చు, లేకపోతే ఇంకనుకోవచ్చు. సో ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. వాడి గురించి మనం ఎందుకు చెప్పలేదు. వాడు ద వే సురేందర్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా పెంచాడు, పిల్లలు ఎలా పెంచాడు. ఐ యూస్ టు బి వెరీ ప్రౌడ్. 2 పిల్లలను సపరేట్గా రూమ్ పెట్టి, వానికి టేబుల్ పెట్టి, వానికో కంప్యూటర్ వీనికో కంప్యూటర్ పెట్టి, ఏం పెట్టలేదు. ఐమ్ టెలింగ్ యూ, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ దట్. అటువంటి మా ఫ్యామిలీలో సురేందర్ ఒక్కడే పిల్లల్ని కానివ్వండి, ఏది కానివ్వండి, వాడు ఇంత మట్టుకు తీసుకొచ్చాడు. భగవంతుడు నా ఆయుష్ పోసుకొని వాడు 100 సంవత్సరాలు బతకాలి. అండ్ ఐ విష్ సురేందర్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ హిస్ రిటైర్డ్ లైఫ్.
ఐ విష్ సురేందర్ ఏ హెల్దీ పీస్ఫుల్ లైఫ్. మా కోడలి సువర్ణ లైక్ మై డార్, నా బిడ్డ లెక్కనే అనుకోండి. బట్ సువర్ణ అంటే షీఈ్ ఎల్డెస్ట్ కోడల్లో, షీఈ్ వెరీ రియల్లీ సువర్ణ అంటే సువర్ణనే ఇక బంగారం. ఆమెను చూసి అందరు నేర్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్, దానిలో ఎటువంటి డోకా లేదు. ఓకే, దిస్ మై పర్సనల్ ఫీలింగ్. ఎప్పటికైనా కూడా భగవంతుడు వాళ్ళని ఇష్టం ఆశీర్వదించి వాళ్ళ ఆరోగ్యం కాపాడి వాళ్ళు మంచిగుంటేనే మేము మంచిగుంటామని మేము భావిస్తున్నాం. I wish Surender is a happy retired life. Thank you very much for giving it the opportunity. మా బావగారు ఒకసారి ఏం చెప్పారంటే, నీకు మేమున్నా లేకపోయినా నీ పెద్ద కొడుకులాగా నువ్వు చూసుకోవాలి సీనయ్య, కళావతి, నేను అప్పచెప్తున్నాను నా కొడుకుని నీకని అలా చెప్పి బాధపడ్డప్పుడు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పటికి కూడా వాడు సురేందరు, వాడు నాకు పెద్ద కొడుకే, మా పెద్ద కొడుకే నా ఆరోగ్యాన్ని చూసుకుంటాడు. వాడు మమ్మల్ని ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతుంటాడు. తర్వాత వాడు ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మీ పెద్ద కోడలు బాగుందా అని అడుగుతారు. నా పెద్ద కోడలు అనుకుంటారు ఈ సువర్ణ అని అందరూ. సువర్ణ, సురేందరు ఏదైనా కోపం వచ్చి అన్నా కానీ మళ్ళీ పిన్ని అని బాధపడతారు. హ్యాపీగా నన్ను పిలుచుకుంటారు, మర్చిపోకుండా ఎప్పుడు ఫోన్లు చేస్తారు. సురేందరు ఎంత సున్నితమైన మనసు, సువర్ణ కూడా అంత బంగారు లాంటి మనసు గల కోడలు. మా పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇప్పటికి కూడా మేము అదే ఫీలింగ్లో ఉంటున్నాము. రేపు మళ్ళీ అన్ని విషయాలలో కూడా వాడు జోక్యం తీసుకొని మాట్లాడుతుంటాడు. వాడు ఎల్లవేళలా సుఖంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక 100 ఏళ్ళు సుఖ సంతోషంతో వర్ధిల్లాలని కోరుకుంటూ, బెంగళూరు ఇప్పటి నుంచి రిటైర్మెంట్ కాదు కాబట్టి బెంగళూరు 10 సంవత్సరాలు రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ విడం ఉపేందర్ బావ పద్నక్క. విడం ఉపేందర్. మా అన్న వదినల రిటైర్మెంట్ ఫంక్షన్కి శుభాకాంక్షలు. మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి మాకు అమ్మా నాన్నలై మమ్మలను ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా చూసుకున్న మా అన్న వదినలకు మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని, వాళ్ళను ఎప్పుడూ తల్లిదండ్రులుగానే భావిస్తాం మేము. మాకు ఏ లోటు లేకుండా ఇంతవరకు మా అన్న వదినలు మమ్మల్ని చూసుకున్నారు. ఇకపై ఇంకా చూసుకోవాలి. అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి అన్నయ్య వదిన అమ్మ నాన్నలాగా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అదే మాకు సంతోషం. ఎప్పటికీ మా దీవెనలు వాళ్ళకు ఉండాలా, వాళ్ళ దీవెనలు మాకు ఉండాలా. నెక్స్ట్ మంత్ మేము అన్నయ్య వాళ్ళతో టూర్ వెళ్తున్నాము, అస్సాము. రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను సురేందర్కు వాళ్ళ బాబునైతను, వాళ్ళ నాన్న చడగుణ్ణి. చిన్నప్పటి నుంచి వెంకటగిరి అన్న అంటే మాకు ఎంతో అభిమానం. నేను ఆదిలాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అప్పుడు మాకు హైదరాబాద్లో ఎవరు పరిచయం లేరు, ఎవరు బంధువులు లేరు. ఎప్పుడు వచ్చినా వెంకటగిరి అన్న ఇంట్లో ఉండేది. అన్న వదినలు మమ్మల్ని ఎంతో ఆప్యాయతంగా చూసేవారు. మా అన్నల కంటే ఎక్కువ ఆప్యాయతంగా ఉండేరు. మేము ఎనవండూరు సడ్డగుడిలో కూడా అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయతంగా ఉండే బంధుత్వం మాది. అందులో సురేందర్ కూడా వాళ్ళ పెద్ద కొడుకు. మా సురేందర్ వెంకటగిరి అన్నకు పెద్ద కొడుకు కాదు, మా ఎనమండూరు సడ్డగుల్లో కూడా మా పెద్ద కొడుకు అని భావిస్తున్నాము. అలాగే సురేందర్ సువర్ణ గారిని కూడా మమ్మల్ని అత్తామామలుగా, వాళ్ళ అత్తామామలు ఎంత ప్రేమగా చూసారో మమ్మల్ని కూడా అదే ప్రేమగా చూసే స్వభావం వాళ్ళది. అది మళ్ళీ వాళ్ళు పెళ్ళైనాక కూడా సువర్ణ కాపురంకి వచ్చినాక వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ పిల్లలను ఎంత చక్కదిద్దినంటే అంత అన్యోన్యంగా చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన అటువంటి గుణం వాళ్ళది. వాళ్ళ సురేందరు చాలా ఆప్యాయత గుణం గలవాడు. ఎవరికైనా ఏదైనా వచ్చినా కానీ అందరికీ ఒక పెద్ద కొడుకులాగానే మమ్మల్ని చూసుకుంటేవాడు. ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాడు. అయినా కానీ ఆయన ఎలాంటి అంత పెద్ద
ఉద్యోగం చేసినా కానీ మమ్మల్ని ఎంతో గౌరవప్రదంగా చూసేవాడు. కాబట్టి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయన చేసిన జీవితం వాళ్ళ భార్య, పిల్లలు, కోడళ్ళు, మనవరాలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. మా సురేందర్ అన్న సువర్ణ వదినే అనేకంటే ముందు వీళ్ళిద్దరు నేను వీళ్ళలో ఏం చూస్తానంటే మా పెద్దమ్మ పెద్ద బాపులను చూసుకుంటాను. రియల్గా చెప్తున్నాను, మా పెద్దమ్మ పెద్ద బాపులను. అంటే ఎవరు వాళ్ళు? వెంకటగిరి వకులాదేవి, సామల వెంకటగిరి వకులాదేవి. వారు వెళ్ళినా వారు ఉన్నట్టుగా మాకు వీరు మమ్మల్ని చూసుకోవడం జరిగింది. మేము హైదరాబాద్ వచ్చినామంటే, భాగ్యనగరం వచ్చినామంటే భాగ్యవంతంగా ఆదరణ పొందిపోయేవాళ్ళం వీళ్ళింట్లో. నా రామ్శ్యామ్ అనే ఫ్రెండ్స్ని తీసుకొని వస్తే పెద్దమ్మ లేకుండా అన్న ఒకరోజు కందిపప్పు ఏదో వండి కూడా పెట్టాడు మా ఫ్రెండ్స్కు ఎంసెట్ రాస్తే. అది నేను మర్చిపోలేను ఆ రోజులను. అందుకే చెప్పడానికి ముందుకు తాతలు ఆడుతున్నా అప్పటి నుంచి. అలాగే మా వదినమ్మ ఎన్ని రకాల అంటే ఒక అమ్మలాగా, ఆమె వదినే కాదు, వదినమ్మ అమ్మనే మాకు. చెప్తున్నా అన్న మీరు మాకు పెద్దమ్మ పెద్ద బాపే ఎప్పటికి కూడా. అలా ట్రీట్ అయ్యారు మాకు. అయితే మా అన్న మీద ఒక కవిత, చిన్నగా కవిత రాశాను. కొద్దిగా సైలెన్స్ పాటించాలి దయచేసి, మిత్ర బృందం అంతా సైలెన్స్గా ఉండాలి అందరూ. సామల సురేందర్ గారి మీద, మా అన్నగారి మీద, మా మరో పెద్దబాబు లాంటి అన్న మీద ఒక కవిత్వం చిన్నగా. ఇంద్రుడు కాని ఇంద్రుడు, ఇంద్రుడు కాని ఇంద్రుడు ఈ సురేంద్రుడు, ఇంద్రుడు కాని ఇంద్రుడు ఈ సురేంద్రుడు, వెంకటగిరి వకలాదేవిల గారాల పుత్రుడు ఈ సురేంద్రుడు, వెంకటగిరి వకులాదేవిల గారాల పుత్రుడు ఈ సురేంద్రుడు, అందరి హృదయాలు చూరగొన్న హృదయేంద్రుడు ఈ సురేంద్రుడు, అందరి హృదయాలు చూరగొన్న హృదయేంద్రుడు ఈ సురేంద్రుడు, సహనమే కవచముగా కలిగిన సహనేంద్రుడు ఈ సురేంద్రుడు, సహనమే కవచముగా కలిగిన సహనేంద్రుడు ఈ సురేంద్రుడు. ఓపికకు ఇంద్రుడు లాంటి వాడు, అంతకంటే ఎక్కువ. ఒక టైంలో ఇంద్రునికి కూడా ఓపిక నశిస్తుందేమో, మా అన్నకు నశించదు. సుగుణాలనే కలబోసుకున్న సుగుణేంద్రుడు ఈ సురేంద్రుడు, సుగుణాలను కలబోసుకున్న సుగుణేంద్రుడు ఈ సురేంద్రుడు, మంచితనాల పెన్నిది, వదినే వినాలే, మంచితనాల పెన్నిది, బంధువర్గాల సన్నిధి ఈ సురేంద్రుడు, సోదరులందరికీ సోదరేంద్రుడు మా ఈ పెద్దన్న సురేంద్రుడు, సోదరులందరికీ సోదరేంద్రుడు మా ఈ పెద్దన్న మా సురేంద్రుడు, భాగ్యనగరములో భాగ్యవంతుడు భాగ్యేంద్రుడు ఈ సురేంద్రుడు, భాగ్యనగరములో భాగ్యవంతుడు భాగ్యేంద్రుడు ఈ సురేంద్రుడు, మేమంతా మెచ్చుకున్న మా అన్నయ్య ఈ సురేంద్రుడు. ఇదండి, ఇది నేను పెద్దమ్మ పెద్దనాన్న మా అమ్మ నాన్న సాక్షిగా ఈడ కూర్చొని ప్రోగ్రాం నడవంగా రాసుకున్నది అప్పటికప్పుడు ఈ కవితను. నాలో ఉన్నటువంటి భావాలు తన్నుకొని వచ్చేసినాయి, మా అన్న వదినల మీద ఉన్నటువంటి భావాలు. సరే, అన్న అంటే మా పెద్దమ్మ కొడుకు, కానీ ఎక్కడో నుంచి వస్తుంటారు మా సతీమణులు. అలాగే ఎక్కడో నుండి నల్గొండ నకరెక్కల నుంచి వచ్చిన మా వదినే ఎంత మంచిగా పాలలో నీళ్లు కలుస్తాయి అంటారు చూడండి, అలా కలిసిపోయి మా అన్నయ్యకు చాలా సహకారాన్ని అందించి ఈ గొప్ప కీర్తిని తేవడంలో చాలా ముఖ్య భూమిక వహించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంతమంది
ఆప్యాయతల మధ్య అదృష్టదాయకంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం మా అన్నకే సాటని చెప్పొచ్చు. మా అన్నయ్య వెనక, ప్రతి విజయం వెనక, గొప్ప వెనక, కీర్తి వెనక ఒక స్త్రీ దాగుంటుందంటారు. అలా మా పెద్దమ్మ పెద్దనాన్న తర్వాత దాగున్న స్త్రీ మా అన్న వెనుక మా వదినే. మరి వాళ్ళ మేమందరం కూడా, ప్రతి వ్యక్తి కూడా హైదరాబాద్ వస్తే మాకు ధైర్యం అప్పట్లో. మా పెద్దమ్మ ఉన్నాడు, మా పెద్దన్న ఉన్నాడు, మా పెద్ద వదిన ఉండేది. ఇప్పుడు ఏంటంటే బంధువులు, మా తమ్ముళ్ళు ఉండుకు పోవడం తగ్గింది. కానీ ఇప్పటికి కూడా ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే మాకు. అంత చక్కగా నేను బీఎడ్ ఎంట్రన్స్ రాసినప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ లేట్ అయితే అప్పుడు ఇట్లా ఫోన్లు లేవు, వచ్చి ఇక్కడే ఆగిపోయినా. ఒక 4-5 రోజులు, వారం రోజులు ఉన్న వదినే చక్కగా అరుచుకున్నది. అంటే అంత ఆప్యాయత అనురాగాలతో చూసుకున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో సమానం. తర్వాత చక్కటి ఉద్యోగ జీవితం, సుపుత్ర సంతానం, విద్యా ఉద్యోగవంతులైన సంతానం, మనవాళ్ళు, చక్కటి మనవాళ్ళతో వంశాభివృద్ధి. అసలు మనిషికి ప్రమోషన్ అంటామండి. ప్రమోషన్ ఏది తెలుసా అండి మీకు? అసలు ఉద్యోగంలో ప్రమోషన్ కాదండి, అవి అందరికి కామన్గా ఉంటాయి పోతాయి. బిజినెస్లా, ఉద్యోగం ప్రమోషన్ పొందిన వాళ్ళు ఎక్కడ బాధపడతారంటే తాతగానోళ్ళు బాధపడతారు. అసలైన ప్రమోషన్ జీవితంలో మనవడు మనవరాళ్ళు పుట్టి తాతగా జరిగినాడు అయినాడు, అది ప్రమోషన్. అది కూడా మా అన్నయ్య పొందాడు. చక్కటి సుపుత్ర వంశం వంశాభివృద్ధి రస్తు, గోత్రం గోత్రాభివృద్ధి రస్తు అన్నట్టు వారికి మనవన్లు కూడా కలిగారు. మరి ఇలాంటి మా అన్నయ్య, మా పెద్దమ్మ పెద్దనాన్న లాంటి అన్నయ్య వదినలు తప్పనిసరిగా వారి భావి జీవితం ఆనందంగా గడుపుతారు. మాలాంటి వాళ్ళం ఇప్పటికి కూడా వస్తుంటాం, మరి వారితో ఆప్యాయంగా ఉంటుంటాం. మరి వారి శేష జీవితం వారి మనవలు, మనవరాన్లు, పిల్లలతో, బంధువర్గంతో, అందరితో ఆనందమయంగా 3 పూలు 6 కాయలుగా ఆయురారోగ్య అష్టేశ్వరంతో వర్తిల్లాలని. ఇంతటితో రిటైర్మెంట్ అయిందని మా అన్న భావించొద్దు. పదవీ విరమణ జరిగినా కానీ సమాజ సేవ, సంఘ సేవ, అన్ని రకాల సేవల్లో తను మమేకమై ఉంటూ కుటుంబానికి ఎక్కువ టైం ఇస్తూ కొంత సమయాన్ని అన్న సమాజానికి సేవలో అర్పితం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ అన్న వదినలకు పాదాభివందనం ఇస్తున్నాను. ఇక మా అన్న వదినలు అంటే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారేమో అడగండి. ఆ ప్రాంతంలో కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. నేను ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డులో అప్పుడు నేను మార్కెటింగ్లో మేనేజర్. సో నేను లైజన్ ఆఫీసర్గా మొన్న 2018లో రిటైర్ అయినా. మేము అప్పుడు దాదాపు ఒక 10-11 ఇయర్స్ మేము ఎగ్జిబిషన్ కండక్ట్ అవుతుంటాము డిపార్ట్మెంట్ తరఫున. అయితే అన్న అక్కడ కలిశాడు నాకు. ఏదో మాట్లాడుకుంటూ అట్లా మా ప్రయాణం ఇంతవరకు జరుగుతుంది. దాదాపు 25 ఇయర్స్ కావస్తుంది. ఇంతమంది అంతా మంచిగా చెప్తున్నారు కానీ ఎవరు మైనస్ చెప్తలేరు. సురేందర్ అందరు మంచోడు అంటున్నారు. మరి అందరు మంచోడు అంటే ఇప్పుడు ఆయన బాధ్యత చాలా పెంచిండ్రు మీరంతా. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక ఆయన మంచిగా ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే మీరు బాధ్యత పెంచిండ్రు. మరి ఆ బాధ్యతను ఆయన చాలా జాగ్రత్తగా నిర్వర్తించవలసిన మీరు ఆ పని కల్పించారు. సో ధన్యవాదాలు అందరికీ. ఇక మేడం గురించి అంటే నాకు తెలిసి సురేందర్ అన్న ఎంత ఉన్నాడో మేడం కూడా అంతే ఉంటారు. సేమ్ టు సేమ్. ఆ భగవంతుడు నిజంగా అట్లా మరి వాళ్ళకు ఆ విధమైనటి ఆ ప్రేమ, గౌరవం, బంధుమిత్రులతో కూడా అంత ఆప్యాయతగా ఉండరంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. సో ఇప్పుడు మరి సురేందర్ అన్న మరి ఈ ఫ్రీ టైంలో మాకు కూడా అప్పుడప్పుడు కలుస్తాడు. వారానికి ఒకసారి మరి బీర్ తాపిస్తాడు. మరి అప్పుడప్పుడు బీర్ తాపుతా ఉంటాడు కానీ మరి బీర్ తాపిస్తాడో మరి తాగుతాడో తెలియదు. సో మాకైతే మంచిగా ఫ్రీగా దొరుకుతాడు ఇప్పుడు. ఎంతమంది అంటే కొంచెం బిజీ ఉండే. నేను ఉండేది కూడా ఇక్కడే బండ్ల కూడా, తను ఉండేది కూడా హిందూవారేనా. మాకు తనకు జస్ట్ ఒక 10 minutes జర్నీ. సో ఈ రకంగా మేము ఈ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తాం. భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అన్నకు జనరల్గా ఫైనాన్షియల్ ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి. భగవంతుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. వారికి, వారి మిస్సెస్కి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్. సేమ్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినాము. వచ్చినప్పుడు ఫస్ట్
సురేందర్ని కలిసిండు. ఫస్ట్ ఆఫీస్లోకి రాగానే సురేందర్ కలిసి ఎదురుగా నీకు నీ కొత్త ముఖమైనా కూడా నన్ను ఇన్వైట్ చేసి చాలా ప్రేమగా చూసి డిపార్ట్మెంట్లకు వచ్చేసిన అక్కడనే ప్రమోషన్లు అయిపోయి రిటైర్మెంట్. నేను 2011లో రిటైర్మెంట్ అయినా, ఇప్పటికీ 12 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ సురేందర్ సువర్ణ అంటే నాకు బిడ్డతో సమానం. చాలా మా ఆత్మీయ స్నేహితులు సంజన్న రంజు ఒక్కసారి రావాలన్నా నేను యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చిన పావుగంటలు వచ్చిన హాస్పిటల్ నీ లైఫ్లో మర్చిపోలేరు. ఒక్కసారి రావాలి ప్లీజ్. మీరేమనుకుంటా ఇంత సక్సెస్ కావడానికి కారణం మా అన్న కరుణాకర్ రెడ్డి గారు. భోజనాలు కానీ అవన్నీ చూసుకునేది కరుణాకర్ రెడ్డి. సీలు కార్యక్రమంలో చూసుకున్నాను కాబట్టి నేను వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తప్పట్లు నా ప్రాణ స్నేహితుడు నాకు యాక్సిడెంట్ ఏమో వచ్చింది. మీ లైఫ్లో మర్చిపోలేదు. హాస్పిటల్ చేసి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి సురేందర్ గారు మా కజిన్ బ్రదర్ అండి. మేమిద్దరం కో బ్రదర్స్. చాలా మంచి వాతావరణంలో కామర్స్ డిపార్ట్మెంట్లో ఒక మంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఈరోజు రిటైర్ అవుతుండు. అందుకు బాధ ఉంది రిటైర్ అవుతున్నందుకు. ఎందుకంటే బాగా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్, సిన్సియర్గా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్ రిటైర్ కావడం అనేది ఇబ్బంది. దాంతోపాటు ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు ఉద్యోగరీత్యా విపరీతంగా బిజీ ఉండి పని ఒత్తిడితోటి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, పిల్లలకు టైం ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ రిటైర్ కావడం వల్ల ఏంటంటే కుటుంబానికి ఎక్కువ టైం ఇస్తాడు, హ్యాపీగా ఉంటాడు, పిల్లలతోటి, మనవాళ్ళు, మనవరాలతోటి అనేది ఒక రకమైనటువంటి సంతోషం. అయితే ప్రతి ఉద్యోగి రిటైర్ కావడం అనేటువంటిది అది కామన్ ఫ్యాక్టర్. కానీ తన జీవిత కాలంలో తన ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి సమయాల్లో వాళ్ళు చేసినటువంటి అనేక రకాల పనులు ఉద్యోగస్తులని వాళ్ళ యొక్క పనులని చరిత్రలో నిలిపివేసేటటువంటి పద్ధతులు కనపడుతూ ఉంటాయి. ఏంటి ఉద్యోగం చేసేటప్పుడు సిన్సియర్గా ఉండటం, నిలబడి పనిచేయటం, టైం పాలన పాటించడం, ఎంత రకాల పనుల కోసం ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక ఉద్యోగిగా ఉంటూ కేవలం జీతం తీసుకొని పనిచేస్తున్నా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కాకుండా నాది బాధ్యత, నేను పనిచేయాలి, జనానికి సర్వీస్ చేయాలి, నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యోగస్తులు చరిత్రలో నిలిచిపోతారు. ఆ రకంగా సిన్సియర్గా చాలా మంచి సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి సురేంద్ర గారు కూడా ఈ చరిత్రలో నిలిచిపోతారని, ఆ రకంగా వారికి భగవంతుడు అన్ని ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి మిగతా జీవితకాలం ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు. మన కార్యక్రమానికి వచ్చిన బంధువులు, మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు, మా మీద ప్రేమతో వచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మా ఆయన పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చిన మా అందరి బంధువులకు, స్నేహితులకు అందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము.